అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 8వ భాగం. చటుక్కున లేచింది అర్చన. లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది. టీ తాగుతారా? మళ్ళీ అడిగింది. వద్దమ్మా, నాకు అలవాటు లేదు. అవును, మీ వారు ఎప్పుడు వస్తారు? అర్చన గుండె గుబేలుమంది. ఇల్లు తీసుకునే ముందు ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పింది. ఇప్పుడు ఏమని చెప్పాలి? విధవరాలైన పూర్ణమ్మగారి 5 గదుల ఇంట్లో 1.5 గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మగారు ఒక్కతే ఉంటుంది. ఆవిడ వయసు 65 ఏళ్లుంటాయి. పిల్లలు లేరు, భర్త పోయాడు. ఒక్క మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లి తండ్రి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచి చెడు రాఘవే చూసుకుంటాడు. ఆవిడకి ఆ ఇల్లు భర్త తదనంతరం చెందిన మావగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న 2 ఇళ్ళు 2 కొడుకులకి చెరొకటి రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తోటికోడల కొడుకు రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటి నుంచి చేరదీశారు. అతన్ని బాగా చదివించి ఉద్యోగస్తురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక కూతురు, కొడుకు రాఘవ. పూర్ణమ్మగారు హైదరాబాదులో ఇమడలేదని కొడుకుని ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మగారి భర్త ఏమీ సంపాదించలేదు. మామగారిచ్చిన ఆ ఇంట్లో 2 పోర్షన్ల అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉండడంతో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకుంది. వాటి సంరక్షణ, దైవధ్యానం వీటితో ఆవిడ సమయాన్ని గడిపేస్తుంటుంది. అర్చన ఒంటరిగా కేవలం ఒక సూట్ కేసుతో వచ్చి ఆశ్రయం కోరితే ఆమె ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల ఏదో కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో ఆదుకుని ఇంట్లో ఒక గది ఇచ్చింది. ఆ ఒక్క గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజ్డ్ వరండా, చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు, ధారాళంగా గాలి వెలుతురు. చాలా హాయిగా ఉంది. కానీ మట్టి గోడల బాత్రూమ్, ఫ్లష్ అవుట్ లేని టాయిలెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్చనకి. అయినా ఇనప్పెట్లో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకు కొంత నిశ్చింతని, హాయిని కలిగించడంతో మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె పూర్ణమ్మగారి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చాక చెప్పింది నళిని. మీ ఆయన ఏడి అని అడిగితే ఊరికెళ్లారని చెప్పు పూర్ణమ్మగారితో అని. అబద్ధం చెప్పడానికి అర్చన మనసు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడికి నిజం తెలుస్తుందేమో అంది సందేహంగా. 2 రోజులు పోయాక చెప్తాను. పెద్దావిడ కదా, నీ మీద చెడ్డ అభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లివ్వడానికి సందేహించచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంత కాలం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అంది నళిని. ఆ మాట నచ్చింది అర్చనకి. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామానుతో రాగానే పూర్ణమ్మగారి దాటిని ఓపికగా తట్టుకోగలిగింది. ఏంటమ్మా, ఇంత కొంచెం సామానేనా? మంచాల్లేవా? అదేంటి, పాత ఇంట్లోంచి సామానేం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరిల్లెట్టగా ఎప్పుడొస్తాడు? నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికి వస్తావు? ఇలాంటి అనేక ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి ఆవిడ్ని పంపించి గదిలోకి వచ్చి తలుపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది. వస్తారండి, ఆయన పని అయిపోయాక వస్తారు. ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళారు. అలాగా, జాగ్రత్తగా ఉండమ్మా. అసలే రోజులు బాగాలేవు. నేనున్నాననుకో, ఏం భయం లేదు. ఏదన్నా కావాలంటే మా కుర్రాడు రాఘవని పిలువు. సరే మరి, చూడు, దొడ్లో కూరగాయలున్నాయి. ఏం కావాలన్నా తీసుకో, సరేనా? అర్చన కృతజ్ఞతగా తలూపింది. వస్తానమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది. పాపం, ఎంత అమాయకురాలు, ఎంత మంచితనం. హేమలత దయవలన నళినితో, నళిని దయవల్ల ఈ ఇంట్లో పూర్ణమ్మగారితో. ఇదంతా ఆ భగవంతుడు చేస్తున్న సహాయం. వంటర్ని చేసినా ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు. కరుణామయుడు నిట్టూచింది. కాసేపు పడుకోవాలనిపించింది. మెల్లగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది. నెమ్మదిగా కిటికీ దిగి ఖాళీ టీ కప్పు తీసుకుని కిచెన్లో సింకులో పెట్టేసింది. మళ్ళీ గదిలోకి వచ్చి కలయి చూసింది. ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరి మంచం ఉంది. ఒక పడక్కుచ్చి ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టు అయింది. గట్టు తెగి గండిపడిన చెరువులాగా దుఃఖం వెల్లువైంది అర్చనకి. ఎక్కడ్నుంచి ఎక్కడికి ఈ పయనం? చివరికి ఏది గమ్యం? అర్చనలో భవిష్యత్తు పట్ల భయం, దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జలప్రలయంలా బుసకొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకుని నిద్రలోకి జారడానికి ప్రయత్నించింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, చేమంతులు, పరిమళాల ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల ఆరతిస్తూ పొగడలు,
పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ వేసుకుంది. పట్టు పరికిణి, ఓని, పట్టు జాకెట్టు, చీరకి జాకెట్కి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము మోయలేక మోస్తున్న వడ్డానం, మెడనిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటిరంగు బంగారంతో పోటీ పడుతుంది. ఆ బంగారపు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రానిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మించి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలావిగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. మొండెంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతుంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలోంచి అవతల పక్క పెరట్లో ఉన్న నూరువరహాలు కిటికీ వైపు వంగి తొంగి చూస్తుంది. దాహంతో గొంతు తడారినట్లయింది. ఇదే కల, చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఇదే కల రావడం ఎందుకిలా? ఈ కల ఎంతకాలం ఇలా వెంటాడుతుంది? ఒళ్లంతా చెమటతో నిండిపోగా కాళ్లమీదున్న దుప్పటి తొలగించి లేచి టేబుల్ మీద ఉన్న చిన్న కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపుకుని తాగింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇదే కల, ఈ కల ఇదివరకు వచ్చింది. సరిగ్గా ఇలాగే అతను తన చెయ్యి అందుకోవడానికి ప్రయత్నించడం, ఆ భయంకరమైన పక్షి ఆ చేతి మీద నుంచి ఎగరడం, తన చెయ్యి విరిగిపోవడం అర్చనకి భయంతో ముచ్చెమటలు పోశాయి. భగవంతుడా, ఏమిటి కల? నన్నెందుకిలా ఈ కల వెంటాడుతుంది? అతనెక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎవరతను? అస్పష్టంగా ఉన్న రూపం. కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా, ఎంతో మనోహరంగా ఉంది. ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్, అతనే. అవును, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అతనే. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణునే అనిపిస్తుంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడు దుర్మార్గుడిలా కనిపిస్తాడో ఆమెకు అర్థం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు. కానీ తన బలహీనతని క్యాష్ చేసుకున్న స్వార్థపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం. అర్చనకి తన మనసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని బయటికి వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. పెరట్లో విచ్చుకున్న జాజులు, తెల్లగన్నేరు పూలు గాలికి పెరడంతా రాలి ఉన్నాయి. చీకట్లో చూస్తుంటే తెల్లటి పూలున్న నల్ల తివాచీలా అనిపిస్తుంది. మంచి సువాసన వీస్తుంది. రకరకాల పూల సౌరభాలు. కొద్దిగా సేద తీరినట్టు అనిపించింది. కానీ ఎందుకో చీకటిని చూస్తుంటే భయం వేస్తుంది. తనిలా చీకట్లో ఇక్కడ నిలబడ్డం ఇంటి ఓనరు పూర్ణమ్మగారు చూస్తే ఏమనుకుంటుందో అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని మంచం మీద వాలింది. కానీ కళ్ళు మూతలు పడలేదు. ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్రపట్టింది. తనని చూడగానే కన్నీళ్లతో వచ్చి దగ్గరగా తీసుకున్న తల్లి భుజం మీద తలాంచి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకి నీళ్లు పోసినట్టుంది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తుంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనేస్తుంది. అది పౌడర్ సువాసనతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేసు పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి. వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు, బాబు ఎక్కడమ్మా? నా బాబు ఎక్కడా? ఆవిడ దుఃఖం అణుచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకుని దానా అన్న లోపలికి అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది. ఆవిడని అనుసరించిన వేణు నీలవేణి కాళ్ల మీద ఉన్న బాబును చూస్తూనే కొంచెం వేగంగా ముందుకు నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబుని భుజం మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికిచ్చింది. ఆవిడ బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకిచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వేణు జాగ్రత్తగా బాబుని 2 చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చనా పోలికలు కనిపిస్తాయేమోనన్నట్టు ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెతకసాగాయి. తెల్లగా బొద్దుగా నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి పౌడర్ వాసన కలగా పులగంగా వస్తుంది. అమ్మా, వీడు నా కొడుకు అన్నాడు ఉద్వేగంగా వేణు. ఆవిడ అవునన్నట్టుగా తలూపింది. వేణుని చూస్తుంటే ఆవిడికి దుఃఖం ఆగడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని, కోడల్ని ఇంటికి తీసుకురావాలని
ఆవిడ తహతహలాడుతుంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తు చేసి అతను పడే వేదన చూసే ధైర్యం ఆమెకి లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది. స్నానం చేసిరా నాన్న, వేడిగా ఇడ్లీ చేశాను, తిందువుగాని. బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందువులే. వేణుకి వాడిని దింపాలని లేదు. అలా గుండెలు కానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది. వాడు తన కొడుకు అనుకుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలా ఇవ్వు నాన్న, ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్లు అటక మీద ఉన్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందకి దించింది తాయారమ్మ. ఇది నాదే కదమ్మా. బాబుని మెత్తడి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు. అవును నాన్న, నీ తర్వాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ బాబు మీద పల్చటి బట్ట కప్పి ఫ్యాన్ 1వ నెంబర్లో వేసింది. పద, స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలోంచి బయటకు తీసుకెళ్లి తలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించి వస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లి అందించిన కొత్త టవల్, మైసూర్ శాండల్ సోప్ తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాచిన నెయ్యి వాసన వేస్తుంది. తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీలు ప్లేట్లలో పెట్టి నేతి గిన్నె పట్టుకుని నిలబడింది తాయారమ్మ. దూదుల్లో ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని అనుకున్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేట్లలో ఉన్న కారపొడి కొద్దిగా కదిపి వేలితో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా, చాలు, కంగారుగా చెయ్యి అడ్డం పెట్టబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారప్పొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది తాయారమ్మ. ఏమన్నా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యని. ఆవిడికి ఆ ప్రశ్నల అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా ఏదన్నా అడిగారా, ఏమన్నా విమర్శలు ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూచి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అర్చన, నళిని సాయంత్రం చల్లగాలికి పార్క్ వైపు నడుస్తూ వెళ్తుండగా అడిగింది నళిని. ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన? అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది. చెప్తాను, లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంటు బెంచ్ మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వక్తృత్వ పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి సర్టిఫికేట్లు ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్స్, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ చేత మంచి కార్యక్రమాలు చేయడం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైనది అయిన అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో లెక్చరర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడ్గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీ చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరినీ నెల క్రితం సమావేశపరిచి ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు. తమ ప్రతిభ చూపించుకోవడానికి, అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం, ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటి పట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది. అమలకి సంగీతం వచ్చు, కానీ ఆ పిల్లకి స్టేజ్ ఫియర్. పేరంటాల్లో పాడడం, లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి పాతికో పరకో తెచ్చుకోవడం తప్ప వేదిక ఎక్కి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదిక ఎక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతుంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటుంది. ఆమె నాట్య ప్రదర్శన, కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తుంది. వీళ్ళు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకి వచ్చి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి తిరిగి సాయంత్రం 4ంటికే వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్థులంతా ఆమెను చుట్టుముట్టారు. కాసేపు అంతా గోలగోలగా అయింది. అర్చన ఇలారా, అర్చన నా ప్రోగ్రాం ఎన్నింటికి? డ్యాన్స్ తర్వాతనా, ముందా? అర్చన నా మిమిక్రీ ఒక్కసారి చూడకూడదు? ఇలా అందరూ కలగా పులగంగా మాట్లాడుతూ ఆమెకి ఊపిరి సలపకుండా చేశారు. అందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు.
అర్చన, నేనేమన్నా సాయం చేయాలా నీకు? అర్చన వేణు వైపు చూసింది. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి మధ్య మధ్య తన వైపు దొంగచూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకి నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడ్డావు. కానీ అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెని ఎప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాస్కి అటెండ్ అవ్వని రోజున ఏదైనా నోట్స్ కావాలా అని అడగడం, నిన్న కాలేజ్కి రాలేదేమో అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదో అని చూసి గాని బాక్స్ మూత తీయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అర్చనకి వేణు అంటే తమాషాగా అనిపిస్తుంటుంది. ఎందుకు ఇతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితో మాట్లాడినవాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలు ఉంటుందేమో టెంపరేచర్ అని బిక్కమొహం పెట్టగానే వేణు తెల్లటి మొహం గాబరాతో ఎర్రగా అయిపోతుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకుంటున్నావా? వగైరా ప్రశ్నలతో అడావిడి పడుతుంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి వేణు, నాకు నోట్స్ నువ్వు తప్ప ఎవరు ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటెదనాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పట్లాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చెయ్యొద్దులే గాని మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు టీలు అందిస్తూ ఉండు చాలు. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే గాని ఏం చేయడానికి కూడా సిద్ధపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్న వేణు బిస్కెట్ ప్యాకెట్తో టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాకా ప్రతి అరగంటకి ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కార్యక్రమాలు మొదలైనాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు నలుగురు కలిసి. మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్సు మొదలుపెట్టింది ఒక అమ్మాయి. ఆ తరువాత అమల పాటలు, 2 అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎవరిని చూడకుండా కళ్ళు మూసుకుని మైకు ముందు నిలుచుని కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు బ్రహ్మ కడిగిన పాదము పాడి యువతలికి వచ్చిన అమలమోహన్లు చెమటలు చూసి పక్కపక్క నవ్వింది అర్చన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.